నిజామాబాద్ జిల్లా నేటి న్యూస్ బులెటిన్. మత్తు పదార్థాలు ఇచ్చి దొంగతనాలు చేసిన ముఠా అరెస్ట్. నిజామాబాద్ 4th టౌన్ పోలీసులు మత్తు గోళీలు కలిపిన బీర్ తాగించి దొంగతనానికి పాల్పడిన ముఠాను గుట్టురట్టు చేశారు. రైస్ వ్యాపారం పేరుతో మోసం చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. చైనా మాంజా అమ్మకాలపై కఠిన చర్యలు. ఆర్మూర్లో నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న షాపుపై పోలీసులు దాడి చేసి 19 మాంజా బండిల్స్ జప్తు చేశారు. 3 హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జప్తు చేసిన మాంజా విలువ సుమారు 18,000గా అంచనా. గోదాదేవి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహణ. ఆర్మూర్ రామ్నగర్ శ్రీ రామాలయంలో శ్రీ గోదాదేవి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనలు సన్మానించింది.